3 లాంచ్లు, 2 వార్తలు, ఒక ఆశ. ఈవీ న్యూస్ని క్లుప్తంగా ఒక లైన్లో చెప్పాలి అంటే ఇది ఈ వారపు ఈవీ న్యూస్. ఇదే వీడియో ఇంగ్లీష్ అండ్ హిందీలో చూడాలి అనుకుంటే వీడియో లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. స్టే సబ్స్క్రైబ్. ఇవాటి ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఒక కొత్త ఫ్యామిలీ స్కూటర్ని లాంచ్ చేయబోతున్నారు సింపుల్ ఎనర్జీ వాళ్ళు 2 సెప్టెంబర్ రోజున. స్పై షాట్స్ చూస్తే ఇది ఒక స్పేషియస్ భారీ స్కూటర్ లాగైతే అనిపిస్తూ ఉంది ఇది వరకు ఉన్న సింపుల్ 1 అండ్ సింపుల్ 1S వేరియంట్స్తో పోలిస్తే. నేను గమనించిన ఫస్ట్ విషయం వచ్చేసి ఇది లాంగర్ ఫ్లాట్ సీట్స్తో వస్తుంది. అంటే బండి సస్పెన్షన్ ట్యూనింగ్ కంఫర్టబుల్ రైడ్ ఇచ్చే విధంగా చేసి ఉండవచ్చు. ఎలాగూ సింపుల్ 1 అండ్ సింపుల్ 1S స్కూటర్లో స్టోరేజ్ బాగానే ఇచ్చారు కాబట్టి ఈ ఫ్యామిలీ స్కూటర్ బై డిఫాల్ట్ పెద్ద సీటు పెద్ద బండి కాబట్టి 35 లీటర్లు అంతకంటే పెద్ద స్టోరేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ స్పై షాట్స్లో స్కూటర్ బ్రేక్స్ చూస్తే ఫ్రంట్ డిస్క్ అండ్ రేర్ డ్రమ్ బ్రేక్స్గా ఉన్నందున అండ్ బండి పెర్ఫార్మెన్స్ నాకు తెలిసి సింపుల్ 1 అండ్ సింపుల్ 1S ఆ ప్రీమియం వేరియంట్స్కి ఉన్నంత పెర్ఫార్మెన్స్ ఈ ఫ్యామిలీ స్కూటర్లో ఇవ్వకపోవచ్చు అండ్ ఇట్ మేక్ సెన్స్ ఆల్సో. నా గెస్ వచ్చేసి టాప్ స్పీడ్ దాదాపు 80 kmph దగ్గరలో ఉండొచ్చు అండ్ మోటార్ యొక్క పీక్ పెర్ఫార్మెన్స్ అనేది ప్రీమియం సింపుల్ 1 బండిలో ఉన్న దాంట్లో సగం దాదాపు ఉండొచ్చు. ఇంకా దీంట్లో అయితే సింపుల్ 1 అండ్ సింపుల్ 1S వేరియంట్స్లో ఉన్నన్ని రైడింగ్ మోడ్స్ ఇందులో రాకపోవచ్చు. నా గెస్ వచ్చేసి మహా అయితే 3 రైడింగ్ మోడ్స్ ఇస్తారు. ఈకో ఎక్స్ రేంజ్ ఆప్టిమైజ్ చేయడానికి స్మార్ట్గా మన రైడింగ్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తూ, ఎయిర్ మోడ్ ఇప్పుడు ఈ మధ్య లాంచ్ చేశారు 2nd జెన్తో కాస్త మిడ్ యాక్సలరేషన్ 60 and 70 దాకా వెళ్ళడానికి, స్పోర్ట్స్ మోడ్ కాస్త యాక్సలరేట్ చేసి 80 దాకా వెళ్ళడానికి, ఓవరాల్గా డీసెంట్ యాక్సలరేషన్తో కంఫర్టబుల్ రైడ్ ఇచ్చే విధంగా ఉండవచ్చు అని నాకైతే అనిపిస్తోంది. ఇప్పుడు యాక్చువల్లీ సింపుల్ ఎనర్జీ వాళ్ళు స్కూటర్ డాష్బోర్డ్స్ అండ్ సాఫ్ట్వేర్ ఫీచర్లు అయితే చాలా బాగా చేస్తారు. ఐ విష్ ఈ ఫ్యామిలీ స్కూటర్లో కూడా అవే డాష్బోర్డ్స్ తీసుకురావాలి, అవే ఫీచర్స్ తీసుకుని రావాలి. అట్లీస్ట్ మొత్తం కాకపోయినా దాదాపు. స్కూటర్ యొక్క హ్యాండిల్ కంట్రోల్స్ చూసినా 2nd జనరేషన్ సింపుల్ 1 బండి లాగానే ఉంది. ఇంకా ఫైనల్ డిజైన్ చూస్తే ఒక సింపుల్ అండ్ న్యూట్రల్ డిజైన్ మాస్ మార్కెట్కి ఇష్టపడేలాగా, మాస్ మార్కెట్కి పనికొచ్చేలాగా. టు బి హానెస్ట్ ఈ స్కూటర్ గురించి ఈ లాంచ్ గురించి అసలు ఎటువంటి రూమర్స్ బయటికి రావట్లేదు. అండ్ అతి ముఖ్యంగా ఈ లాంచ్ వచ్చేసి సింపుల్ ఎనర్జీ వాళ్ళకి ఈ సంవత్సరం అవ్వబోతున్న 2వ లాంచ్. అండ్ డెఫినెట్లీ ఫ్యామిలీ స్కూటర్ లాంచ్ అనేది సింపుల్ ఎనర్జీ వాళ్ళకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎంత ఫ్యాన్సీ ఎంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్పోర్ట్స్ స్కూటర్ చేసినా ఫ్యామిలీ స్కూటర్ అనేది మాస్ ఆడియన్స్కి చేరుకుంటుంది, ఎక్కువ మంది యూస్ కేస్కి తగినట్టుగా ఉంటుంది, సేల్స్ ఎక్కువ అవుతాయి, తద్వారా ప్రాఫిట్స్ ఎక్కువ రాబట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బండి బయటకు వచ్చిన వెంటనే రివ్యూ అండ్ రేంజ్ టెస్ట్ తప్పకుండా చేస్తాను, అవేవి మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్డ్. ఇంకా 2nd న్యూస్ వచ్చేసి ఒక గుజరాత్ బేస్డ్ కంపెనీ ఒక ఈవీ బైక్ లాంచ్ చేయబోతున్నారు 28th జూలై. ఆ బ్రాండ్ పేరు అవోరే. ఈ బండి లాంచ్ అయిన వెంటనే అప్డేట్ నేను పోస్ట్ చేస్తాను. బట్ ఈ బైక్ యొక్క టీజర్ చూస్తే ఒక కమ్యూటర్ బైక్ లాగా ఉంది. ఇంకా దీని లుక్స్ అయితే బాగున్నాయి, ఒక రెగ్యులర్ లుక్లోనే ఉంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా అండ్ రాడికల్ లుకింగ్, ఎటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయకుండా సింపుల్గా అందరికీ నచ్చే విధంగా చేశారు. ఐఎమ్ హ్యాపీ. సీట్స్ అయితే మరి స్ప్లిట్ సీట్స్ వస్తుంది, ఫ్రంట్ అండ్ రేర్ చూస్తే మరి డిస్క్ బ్రేక్స్ అనిపిస్తోంది. ఈ స్పై షాట్ని చూసినప్పుడు చైన్ డ్రైవ్ ట్రాన్స్మిషన్ ఏమో అనిపిస్తోంది. ఇంకా ఫ్రంట్లో ఉండే ఆ పెట్రోల్ ట్యాంక్ స్పేస్ దగ్గర ఆన్ బోర్డ్ ఛార్జర్ అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, బైక్ ఛార్జింగ్ సాకెట్ అవ్వచ్చు, లేదా రిమూవబుల్ బ్యాటరీ కూడా అవ్వచ్చు. ఇంకా ఫ్రంట్లో చూస్తే ఒక TFT డిస్ప్లే ఉంది. మరి ఈ బైక్ లాంచ్ అయినాక అసలు ఎలా ఉంటుంది, ఎటువంటి ఫీచర్లు ఇస్తారో మరి వేచి చూడాలి. 3rd న్యూస్ వచ్చేసి ఒక సరికొత్త ఈవీ స్కూటర్ని అందరికీ చూపించారు హోండా వాళ్ళు. దాని పేరు QC3. అది స్కూటర్ అన్వీల్ చేసింది కూడా ఇవ్వాలి, అంటే 24th జూలై ఇప్పుడు నేను షూట్ చేస్తున్నప్పుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది యాక్టివా ఎలక్ట్రిక్ అండ్ QC1 యొక్క అనుసంధానం అని చెప్పాలి. అతి ముఖ్యంగా దీని బ్యాటరీ ఇది 3 kWh ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తుంది. ఐటీసీ రేంజ్ వచ్చేసి 145 కిలోమీటర్లు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది వరకు లాంచ్ అయిన హోండా ఈవీ స్కూటర్లతో పోలిస్తే ఇదే భారీ రేంజ్ క్లెయిమ్ అని చెప్పుకోవచ్చు. ఛార్జింగ్ టైం చూస్తే 0 to 80% 2 hours 40 minutesలో అవుతుంది. పూర్తి ఛార్జ్ అవ్వడానికి 4 గంటల సమయం పడుతుంది. TFT డిస్ప్లే వస్తుంది విత్ 10x10 నావిగేషన్. ఇంకా బ్లూటూత్ ఫీచర్ల కోసం అయితే హోండా రోడ్ సింక్ కనెక్టివిటీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రైజింగ్ ఏంటి, ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఏమీ అనౌన్స్ చేయలేదు. హోండా QC1 అండ్ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ చేసినట్టుగానే స్కూటర్ని ఫస్ట్ చూపించేసి ఆ రియాక్షన్ చూసి దాన్ని బట్టి ప్రైసింగ్ ఇద్దాం అనే ప్లాన్లో ఉన్నారేమో అనిపిస్తోంది. ఈ బండి అయితే ప్రస్తుతానికి ఆ QC1 అండ్ యాక్టివా ఈ పైన ప్రీమియం సెగ్మెంట్లో ఉండబోతోంది. అంటే ఇది కూడా యాక్టివా ఎలక్ట్రిక్ అండ్ QC1 పైన ప్రీమియంలో ఉంటుంది అంటే 1.6 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్ కంటే పైచురుకు ధరకే ఉండవచ్చు. ఇంకా వీళ్ళైతే వీళ్ళ లాంచ్ డేట్ ఏమి చెప్పలేదు కాబట్టి ఐ హోప్ అండ్ ఐ విష్ ఈసారి కొంచెం ప్రైజింగ్ కాస్త తెలివిగా
ఫెయిర్గా, ప్రాక్టికల్గా అసలు ఆ బండి ఎంత వాల్యూ యాడ్ చేస్తోంది మిగతా కాంపిటీషన్తో పోల్చి ఆ తర్వాత ప్రైజింగ్ ఇస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నా. ఇంకా ఫోర్త్ న్యూస్ వచ్చేసి టీవీఎస్ వాళ్ళ ఆర్బిటర్ స్కూటర్ని నేపాల్లో లాంచ్ చేశారు. కేవలం 3.1 kW వేరియంట్ మాత్రమే. ఈ స్కూటర్ వచ్చేసి 145 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. స్కూటర్ అయితే మంచి బండి, ఒక 14-inch ఫ్రంట్ వీల్ అండ్ 12-inch రేర్ వీల్, డీసెంట్ యాక్సలరేషన్ కూడా. దీన్ని ఒక ఏఐ పవర్డ్ ఫ్యామిలీ స్కూటర్, ఇంటెలిజెంట్ ఫ్యామిలీ స్కూటర్ అని చెబుతున్నారు. ఇంకా తర్వాత న్యూస్ వచ్చేసి E3 ట్రయాన్ అనే పేరుతో ఒక ఈవీ స్కూటర్ని 6th ఆగస్ట్ ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ లాంచ్ చేయబోతున్నారు. ఈ స్కూటర్ పేరు E3 ట్రయాన్. ఇప్పుడే లాస్ట్ ఫ్యూ డేస్లో ఈ స్కూటర్కి CMVR టైప్ అప్రూవల్ సర్టిఫికేట్ అయితే వచ్చింది GARC నుంచి, అంటే గ్లోబల్ ఆటోమేటివ్ రీసెర్చ్ సెంటర్ నుంచి. ఈ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ప్రూవ్ చేస్తుంది ఈ బండి సేఫ్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ని మీట్ అవుతుంది ఇండియన్ లాస్కి తగినట్టుగా, అండ్ బండి యొక్క రోడ్ వర్దీనెస్ని ప్రూవ్ చేస్తుంది. అంటే ఈ బండి ఒక కస్టమర్ కొని అండ్ బండిని రిజిస్టర్ చేసి రోడ్డు మీద నడపవచ్చును అని ఒక సర్టిఫికేషన్ ఇస్తుంది. దే క్లెయిమ్ ఈ బండి లైవ్ డేటా తీసుకుంటుంది, బండి యొక్క మోటార్ పెర్ఫార్మెన్స్ గురించి, బ్యాటరీ గురించి, రోడ్ కండిషన్స్ గురించి, రైడింగ్ ప్యాటర్న్ గురించి మొత్తం రియల్ డేటా తీసుకొని బండిలో ఏమన్నా సమస్య వస్తుందా ముందే స్కాన్ చేసుకుని పెట్టుకొని సమస్య వచ్చే ముందే మనకి సంకేతం ఇస్తుంది అని చెబుతున్నారు. స్కూటర్ అయితే మరి మాడ్యులర్ ప్లాట్ఫామ్లో బిల్డ్ చేసాం 3 core ఐడియాస్తో అని చెబుతున్నారు. అంటే మాడ్యులర్ కన్స్ట్రక్షన్ అండ్ కంటిన్యూస్ వెహికల్ ఇంటెలిజెన్స్, ఇంకా బండి ఎర్గనామిక్స్ అయితే ఇండియన్ రోడ్ కండిషన్స్కి తగినట్టుగా చేసాం అని చెబుతున్నారు. ఇంకా వీళ్ళైతే ఇటు ఫ్యామిలీ స్కూటర్కి అండ్ యూటిలిటీ అప్లికేషన్స్కి తగినట్టుగా హై స్ట్రెంగ్త్ చాసీని వాడుతున్నాం అని చెప్పారు. ఈ స్కూటర్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఫీచర్ అని మాత్రమే కాకుండా ఎంటైర్ స్కూటర్ ఆర్కిటెక్చర్లో ఇచ్చాం అని చెప్తున్నారు. అండ్ స్కూటర్ యొక్క బుకింగ్స్ అండ్ కస్టమర్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 6th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవబోతోంది. భారీ క్లెయిమ్, భారీ రేంజ్ ఫీచర్లు. బండి బయటకు వచ్చాక మనం టెస్ట్ చేసి చూపిస్తాం. స్టే సబ్స్క్రైబ్, ఆ వీడియో మిస్ అవ్వకుండా. ఇంకా ఫైనల్లీ 2 ఎక్సైటింగ్ న్యూస్ ఉన్నాయి ఫ్రమ్ చేతక్. అందులో ఫస్ట్ది 2028లో చేతక్ వాళ్ళు ఒక ఈవీ మోటార్ సైకిల్ని మార్కెట్లోకి తెచ్చే ప్లాన్లో ఉన్నారు అని ఒక రూమర్ అయితే ఉంది. చేతక్ గనక ఒక ఈవీ బైక్ని లాంచ్ చేస్తే ఆల్రెడీ ఈవీ బైక్ మార్కెట్ చాలా ఇంట్రెస్టింగ్గా పోతుంది, అది ఇంకా ఇంటెన్స్గా అవుతుంది. ఇంకా సెకండ్ది వీళ్ళ స్కూటర్ లైనప్లో మరికొన్ని వేరియంట్స్ని లాంచ్ చేసే ప్లాన్లో అయితే ఉన్నారు అని తెలుస్తుంది. ఐ విష్ 2501 స్కూటర్ వేరియంట్లో ఇంకొన్ని బ్యాటరీ ప్యాక్స్ రావాలి. ఆ బండి చాలా బాగుంటుంది, స్కూటర్ హార్డ్వేర్ కూడా చాలా బాగుంటుంది, కాస్త రేంజ్ పెంచితే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా 3001 అండ్ 3503 యొక్క డాష్ బోర్డ్స్ కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. 2501లో ఉండే డాష్ బోర్డ్ ఇందులో ఇచ్చేసినా బాగానే ఉంటుంది, ఎందుకంటే ప్రస్తుతం ఉండే డాష్ బోర్డ్స్ యొక్క విజిబిలిటీ అస్సలు బాగాలేదు. మరి ఇది ఈ వారపు ఈవీ లాంచెస్, ఆశా ఫర్ QC3 హోండా అండ్ వార్తలు. మరి ఈ లాంచెస్ గురించి మీకు అనిపిస్తుందో, ఈ రాబోతున్న లాంచెస్లో మీరు ఏదన్నా బండి గురించి వెయిట్ చేస్తూ ఉంటే, బండి లాంచ్ అయినాక ఏ ఫీచర్ నేను ట్రై చేసి పోస్ట్ చేయాలో మీరు కమెంట్స్లో తప్పక తెలియజేయండి. స్టే సబ్స్క్రైబ్డ్.